ఒక రైల్వే కూలీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇదేదో సినిమా స్టోరీ కాదు. ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో అతను ఒక కూలీ, లగేజ్ మోసే కూలీ. పొద్దునుండి సాయంత్రం వరకు లగేజ్ మోస్తూ ఉండేవాడు. రోజుకి 400 నుండి 500 రూపాయల వరకు సంపాదిస్తూ ఉండేవాడు. అయితే ఇదే తన తలరాత అంటూ అక్కడికి ఆగిపోలేదు. తన తలరాతను మార్చుకోవాలనుకున్నాడు. అందుకు అతను ఏం చేశాడో తెలుసా? రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలిసేమో కానీ చాలా మందికి తెలియదు. ఆ ఫ్రీ వైఫైను ఉపయోగించుకున్నాడు. యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. చాలా కష్టపడేవాడు. పొద్దునుండి సాయంత్రం వరకు కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అంటే ఇటు లగేజ్ మోస్తూ ఉండేవాడు. సో ఏదన్నా ట్రైన్ వచ్చిందా వెంటనే వెళ్ళి ఆ రైల్వే కూలీకి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా బ్రేక్ దొరికిందా కూర్చొని యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి యూట్యూబ్లోనూ ఇతర వెబ్సైట్స్లోనూ అలానే చదువుకున్న తర్వాత దానికి సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో, అంటే టెస్ట్స్ ఉంటాయో ఆన్లైన్వి, వాటిని అటెంప్ట్ చేస్తూ ఎక్కడ ఫెయిల్ అవుతున్నానో మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటూ, సో అంటే పొద్దు నుండి సాయంత్రం వరకు పని చేసి చేసి అతని శరీరం అలసిపోయిందేమో కానీ అతని మైండ్ ఎప్పుడూ చదువు పైనే పెట్టేవాడు. ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ అదేదో ఒక్కసారి 2 సార్లు కాదు, కొన్ని మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక రైల్వే కూలీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతడే కె శ్రీనాథ్, కేరళ వాసి. ఇతను ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. నిజంగా మనమంటే మనిషి కష్టపడాలి, ఒకటి సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని రీచ్ కాగలడు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీనాథ్. ఒకప్పుడు అతన్ని రైల్వే కూలీగా చూసిన వాళ్ళందరూ ఈరోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఎలాంటి కోచింగ్ క్లాసెస్కి వెళ్ళలేదు, ఎలాంటి ప్రివిలేజెస్ లేదు, డెడికేటెడ్గా కూర్చొని జస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్కి మాత్రమే ప్రిపేర్ అయింది లేదు. ఒక పక్క అతని జీవనాధారమైన రైల్వే కూలీగా పనిచేసుకుంటూనే మరోవైపు యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు. అఫ్కోర్స్ ఫెయిల్ అయ్యాడు, 1-2 సార్లు అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. బట్ స్టిల్ ఫైనల్లీ ఐఏఎస్ ఎగ్జామ్ని క్రాక్ చేశాడు. అఫ్కోర్స్ ఇది 2018లో జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎగ్జామ్ సీజన్ నడుస్తోంది. సో స్టూడెంట్స్ ఎవ్వరూ దిగాలు పడద్దు. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వండి. మంచి ఫ్రీ మైండ్తో ప్రిపేర్ అవుతే ఏదైనా సాధ్యమే అనడానికి ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా చాలానే ఉన్నాయి.